ఢిల్లీకి ఈ టీచర్లని సంఘాల వాళ్ళని తీసుకుని వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిన్ననే ప్రస్తావించుకున్నాం. ఏదైతే టీచర్లకి మళ్ళీ టెట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం, అంటే వాళ్ళకి ఫస్ట్ టైం అంతకుముందు టెట్ రాయకుండా అర్హత సాధించి డైరెక్ట్ పరీక్షలో సాధించారు డిఎస్సి. కానీ డిఎస్సికి ముందున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెట్ రాయాల్సిందన్నటువంటి పాయింట్ని సుప్రీంకోర్టు తీర్పుతో అది చట్టంగా, అంటే కోర్టు తీర్పుని పక్కన పెట్టాలంటే చట్టంగా పార్లమెంట్ చేయాలి. అలా పార్లమెంట్లో చట్టం చేయండి, ఇప్పటిదాకా టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెట్ అక్కర్లేదని, నెక్స్ట్ నుంచి వచ్చే వాళ్ళకి టెట్ కావాలంటే పెట్టుకోండి అంటూ టీచర్ల సంఘాలు అడుగుతుండడం, దాని మీదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే ఈ వీళ్ళని వెంట పెట్టుకుని టీచర్ల సంఘాల వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళటం, ఢిల్లీలో ఇవ్వటం. ఎందుకంటే మొన్న జగన్ టూర్ సందర్భంలో టీచర్లు ఆయన గెలవడం, తర్వాత తాడేపల్లికి కూడా వెళ్ళి జగన్ గెలవటం, జగన్ వాళ్ళతో ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని చెప్పిన దాంట్లో భాగంగా వీళ్ళని పంపించారు. అలా వెళ్ళినటువంటి టీచర్ల సంఘాల వాళ్ళని ముగ్గురిని ఇప్పుడు సస్పెండ్ చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. లక్షలాది ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఈ డిఎస్సి గురించి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చారు అన్నటువంటి అభియోగం మీదన తొలగించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.